కనీసం ఈ రోజన్నా ఈ పెద్ద మనిషి ఇక్కడే ఉంటే అమూల్ టాపిక్ డిస్కషన్లోకి వస్తూ ఉంది. ఏ రకంగా రైతులకు ఇది, మరి ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు ఏ రకంగా ఇది మంచి చేస్తుంది, అటువంటి మంచి చేసే కార్యక్రమం కూడా ఒక నాయకుడిగా దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి, దాన్ని స్వాగతించాల్సింది పోయి, దానిని కూడా ఏ రకంగా వాళ్ళు వక్రీకరించి అడ్డుకుంటారేమో, కనీసం వాళ్ళ ఆర్గ్యుమెంటు ఏ స్థాయిలోకి దిగజారిపోయి మాట్లాడతారేమో చూద్దామని చెప్పి, ఆ తర్వాత వాళ్లకు ఈ అమూల్తో రాష్ట్ర ప్రభుత్వం పార్ట్నర్షిప్ వల్ల ఏ రకంగా అక్క చెల్లెమ్మలకు మేలు జరుగుతుంది, ఏ రకంగా పాల ధరల్లో ఏ రకంగా రేట్లు పెరుగుతాయి, ఏ రకంగా వాళ్ళు అధిక రేట్లు ఇచ్చి కొనుగోలు చేయడమే కాకుండా ఆ తర్వాత వాళ్ళు సంపాదించే లాభాలు కూడా బోనస్ రూపకంలో సంవత్సరానికి 2 సార్లు మళ్ళీ ఈ పాలు పోసే అక్క చెల్లెమ్మలకి రీడిస్ట్రిబ్యూట్ కూడా చేస్తారు. అంత గొప్ప కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేట్టుగా చూపించి, ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న మోసము అన్యాయం కూడా ప్రజలందరూ కూడా చూస్తారు అని అనుకున్నాం అధ్యక్ష. కాకపోతే ఆయన కుళ్ళు కుట్ర రాజకీయాలు ఎక్కువ కదా అధ్యక్ష, కాబట్టి ఆ పరిస్థితి రాకూడదు అని ఏకంగా పోడియం దగ్గరికే ఎమ్మెల్యేలు రావడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, ఏకంగా పోడియం దాటి మీ చేరు దాకా వచ్చేసి ఏకంగా మీ మీదనే పడే పరిస్థితులకి కావాలని తన ఎమ్మెల్యేలను పంపించి ఒక పద్ధతి ప్రకారం తాను సస్పెండ్ చేయించుకోవడం, ఆ సస్పెన్షన్ తర్వాత ఆయన అక్కడ ఇంకా బయటికి వెళ్ళి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఎట్లాగో వీళ్ళు ఉన్నారు, ఒక అబద్ధాన్ని వక్రీకరించి నిజంగా కాకపోయినా కూడా ఎలా చూపించాలనో వాళ్ళంతా కూడా దిట్టలు అధ్యక్ష. ఇక్కడ అక్కడే నాకు నిజంగా నా టాపిక్ మీదనే కూడా చంద్రబాబు నాయుడు ఉంటే కాస్త చూపిద్దామని అనుకున్నారు అధ్యక్ష. ఈరోజు ఇది ఈనాడు పేపర్ అధ్యక్ష. ఈ పేపర్ చూస్తే అధ్యక్ష, ఈ పేపర్కి అసలు ఈనాడు అని పేరు పెట్టుకుని అసలు ఈ పేపర్కి క్రెడిబిలిటీ ఉందా అన్నది నిజంగా అనిపిస్తుంది అధ్యక్ష. నిజంగా ఒక అబద్ధాన్ని అబద్ధమని తెలిసి దాన్ని ప్రజలలో చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజంగా మార్చచ్చు అన్న గోబెల్స్ ప్రచారానికి సాక్షాత్తు ఈనాడు పేపర్ లాంటి పేపరు ఏ స్థాయిలో దిగజారిపోయి ప్రచురిస్తూ ఉందన్న దానికి నిదర్శనం అధ్యక్ష. టెన్షన్ అంట అధ్యక్ష, టెన్షన్ అంట అధ్యక్ష. బీసీలంటే జగన్కు అంత చులకన అంట అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అన్నారని పెన్షన్లు చేయూతపై సీఎం చెప్పినవన్నీ అబద్ధాలు, అది కూడా చంద్రబాబు నాయుడు అనడం, దాన్ని పెద్ద దీంతో రాయడం. కనీసము ఇంతగా అక్కడ చూపించాం, క్లిప్పింగ్ వేసి చూపించాం. ఏం జరిగింది, ఎన్నికలకు ముందు ఏం జరిగింది, ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టాము, ఆ తర్వాత ఏం చేస్తున్నాము అని ఏకంగా వీడియో క్లిప్పింగ్స్ వేసి చూపిస్తే కూడా కనీసం మన కళ్ళ ముందర ఎవరు చూసినా కూడా దాన్ని కరెక్టే కదబ్బా, ఇది నిజం కదా అని చెప్పి ఎవరికైనా అనిపించే పరిస్థితిలో అది నిజమని తెలిసి కూడా దాన్ని అబద్ధం కింద ప్రొజెక్ట్ చేస్తూ ఈ మాదిరిగా పతాక శీర్షికల్లో ఒక పేపర్ అమ్ముడుపోతే నిజంగా ఈ వీళ్ళకి క్రెడిబిలిటీ అన్నది, విశ్వసనీయత అన్నది ఎప్పుడన్నా ఉంటుందా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఒక్కసారి ఇదే పెన్షన్లకు సంబంధించిన టాపిక్ ఒక్కసారి ఇదే దీని గురించి రాశాడు కాబట్టి ఒక్కసారి టాపిక్ గురించి మళ్ళా ఒకసారి ప్రజెంటేషన్ చూపిస్తాను అధ్యక్ష. నిజమేమిటి అన్నది కనీసం యావత్ రాష్ట్రం అంతా కూడా తెలుసుకోవాలి, చూడాలి. ఏ రకంగా ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 లాంటి పత్రికలు, ఒక చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి ఏ రకంగా అబద్ధాలను నిజం చేయాలని చెప్పి ఏ రకంగా కష్టపడి ప్రయత్నం చేస్తున్నారు, ఏ రకంగా వీళ్ళంతా కూడా అమ్ముడుపోయి ఒక పార్టీని బలపరిచే దానికోసం వీళ్ళు అడుగులు వేస్తున్నారో వీళ్ళందరికీ కూడా
ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కసారి మీరు అనుమతిస్తే మీరు మీ అనుమతితో టీవీ స్క్రీన్ ఒక్కసారి వాడుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ 1000 రూపాయల్ని 2000 రూపాయలు పెంచుతూ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాడో అని ఒక్కసారి చూపిస్తాం అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన జీవో అధ్యక్ష, జీవో నెంబర్ 13 అధ్యక్ష, ఇచ్చిన తేదీ ఒకసారి ఆ జీవో వేయండి అమ్మా. అధ్యక్ష, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఒక్కసారి గమనించండి అధ్యక్ష. అధ్యక్ష, 25 జనవరి 2019 అధ్యక్ష. 25/1/2019 అంటే ఎలక్షన్ ఎప్పుడు అధ్యక్ష? ఏప్రిల్లో ఎలక్షన్లు. ఈ పెద్ద మంచి జీవో ఇచ్చింది 25/1, అది కూడా జనవరి చివరిలో. అది కూడా కింద చూడండి అధ్యక్ష, ఫిబ్రవరి నుంచి కింద 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 అండర్లైన్ చేసిన ఒక లైన్ చూడండి అధ్యక్ష. గవర్నమెంట్ హ్యావ్ డిసైడెడ్ టు ఎన్హాన్స్ ద స్కేల్ ఆఫ్ పెన్షన్ ఫ్రమ్ 1000 to 2000 per month. అధ్యక్ష, ఎన్నికలకు 2 నెలల ముందు పోతా ఉన్నాం. 2 నెలల ముందు ఎన్నికలకు 2 నెలల ముందు ఎన్నికలకు పోతా ఉన్నామని తెలిసి 4 సంవత్సరాల 10 నెలలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రమే 1000 రూపాయలను 2000 రూపాయలకు పెంచి క్రెడిట్ ఎవరైనా తీసుకోవడం అన్నది మోసం కాదా, అబద్ధం కాదా, అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇది ఈనాడు కనిపించదా, ఆంధ్రజ్యోతికి కనిపించదా, TV5 కనిపించదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, రెండోది అధ్యక్ష, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పుడు ఆయన హయాంలో పెన్షన్లు ఎంత ఇచ్చేవాళ్ళని ఒక్కసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అది కూడా ఏంటమ్మా ఒకసారి. ఆయన హయాంలో అధ్యక్ష పెన్షన్లు ఏ నెల ఎంత ఇచ్చేవాళ్ళు అని కూడా ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష, గమనించమని చెప్పి సవినయంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇది మంత్లీ పెన్షన్స్ అధ్యక్ష, డిస్బర్స్మెంట్ అధ్యక్ష. మంత్లీ పెన్షన్స్ డిస్బర్స్మెంట్ ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, మంత్లీ పెన్షన్స్ ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, అక్టోబర్ 2018 అధ్యక్ష, ఫస్ట్ సర్కిల్ చూడండి అధ్యక్ష. అంటే అక్టోబర్ 2018 అంటే ఎన్నికలకు 6 నెలల ముందు వరకు, ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఆయన ఇస్తా ఉన్న పెన్షన్లు 45 లక్షలు అధ్యక్ష. 45,98,000 టు బి ప్రిసైజ్. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు. ఇక ఎన్నికలకు పోతా ఉన్నామని తెలిసి ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఎన్నికలు పోతా ఉన్నామని తెలిసి అప్పుడు పెన్షన్లు పెంచాడు అధ్యక్ష. పెంచి దాన్ని 51 లక్షలకు తీసుకొచ్చాడు అధ్యక్ష. అంటే తనకు తెలుసు తన హయాంలోనే 6 లక్షల మందికి పెన్షన్లు రావడం లేదు, అర్హత ఉండి కూడా ఇవ్వడం లేదు, రావడం లేదు అని తెలిసి 4 సంవత్సరాల 6 నెలలు పూర్తిగా వాళ్ళను పట్టించుకోకుండా వదిలేసి ఆ తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో, దురుద్దేశంతో ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి పెంచడం మొదలుపెట్టాడు అధ్యక్ష. అది కూడా మనసు రాలా ఆయనకు. జనవరి నుంచి అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 నెలలే, 6 నెలలు కూడా కాదు, 4 నెలలే. 4 నెలల కోసం మాత్రమే పెంచాడు అధ్యక్ష. కేవలం 4 నెలల కోసం సంఖ్యను పెంచాడు. ఇది అన్యాయం కాదా అధ్యక్ష? ఇది మోసం కాదా అధ్యక్ష? ఇది అబద్ధం కాదా అధ్యక్ష? ధర్మమేనా అధ్యక్ష? ఇది ఈనాడుకి కనిపించదు, ఆంధ్రజ్యోతికి కనిపించదు, TV5కి కనిపించదు అధ్యక్ష. ఇంతటి దారుణంగా ఎన్నికలకు 2 నెలల ముందు 1000-2000 చేస్తారు. ఎన్నికలకు 4 నెలల ముందు పెన్షన్ సంఖ్యను 45 లక్షల నుంచి 51కి ఎన్నికలకు 4 నెలల ముందు తెస్తారు. అదే అధ్యక్ష మన ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ ఎన్నికలు లేవు ఇవాళ అధ్యక్ష. ఎన్నికలు ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి. అయినా కానీ ఒక్కసారి
ఈరోజు మనం ఎంత ఇస్తున్నామో ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. 59,54,000 పెన్షన్లు 1,448 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మనసు ఎలాంటిది అని అంటే, మనసు పేదవాడి వైపు ఉంటే ఎలాంటి పాలన ఉంటుందన్న దానికి నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళది ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఆ పక్కనే వాళ్ళు నెల నెల వాళ్ళు పెన్షన్లకు ఎంత ఇస్తా ఉన్నారని ఒక్కసారి గమనించినట్లయితే, వాళ్ళు పెన్షన్లకు నెల నెల ఇస్తా ఉండేది అప్రాక్సిమేట్లీ 550 కోట్ల రూపాయలు కూడా లేదు అధ్యక్ష. 550 కోట్ల రూపాయలు కూడా లేదు అధ్యక్ష. వాళ్ళకి నెల నెల వాళ్ళు ఇచ్చే పెన్షను, ఇవాళ మనం ఇస్తా ఉన్న పెన్షను 1,500 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. 500 ఎక్కడా, 1,500 ఎక్కడా అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇంతటి దారుణంగా వాస్తవాలు ఇవైతే, ఈ వాస్తవాలన్నీ కూడా తెలిసి ఇంతటి దారుణంగా వక్రీకరించాలి అని చెప్పి, మోసం చేయాలి అని, అబద్ధాలు ఆడాలని ఈ పేపర్లు, ఈ టీవీలు ఇలా పనిగట్టుకొని చేస్తూ ఉంటే వీళ్ళు అసలు మనుషులేనా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇదే పెన్షన్లకు సంబంధించి నేనేమన్నానని కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. ఎందుకనంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఈనాడు పేపర్లో ఇలా రాస్తూ, పెన్షన్లు చేయూతపై సీఎం చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పి ఏకంగా ఫ్రంట్ పేజీలోకి తీసుకొని వచ్చి ఈ మాదిరిగా చెప్తా ఉన్నారు. కాబట్టి అసలు పెన్షన్లకు సంబంధించి మేమేమన్నాము, ఎన్నికలప్పుడు మేము ఏం చెప్పాము, ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఏం పెట్టాము అన్నది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక్కసారి ఎన్నికల్లో నా స్పీచ్ను, ఆ తర్వాత మేనిఫెస్టోలో నేను చెప్పినట్టు కూడా ప్లే చేయమని చెప్పి అడుగుతాను అధ్యక్ష. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ అవ్వను ఒకే ఒక మాట అడగండి, అవ్వా 3 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీకు చెబుతుంది, ఇలా చెబుతుంది పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు అని. లేకపోతే అవ్వ చెబుతుంది, ఇలా 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు అని చెప్పి అవ్వ చెబుతుంది. అప్పుడు ఆ అవ్వను అడగండి, అవ్వ ఎన్నికలు రాకపోయింటే, జగనన్న 2000 ఇస్తానని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2000 రూపాయలు ఇచ్చేవాడారా అవ్వ అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వలకు చెప్పండి, ఆ తాతలకు చెప్పండి, చంద్రబాబు నాయుడు చేసే మోసానికి మోసపోవద్దవ్వా, 20 రోజులు ఓపిక పట్టవ్వా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, ఆ తర్వాత అన్న పెన్షన్ను 3000 వరకు పెంచుకుంటూ పోతాడన్నా అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి. అధ్యక్ష, ఇంకొక మీటింగ్ సాక్షాత్తు కుప్పం నియోజకవర్గం అధ్యక్ష. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి సొంత కాన్స్టిట్యున్సీ కుప్పం నియోజకవర్గంలో నేనేం చెప్పాను అన్నది కూడా ఒకసారి విందాం అధ్యక్ష. ఎన్నికలు వచ్చాయి అవ్వ, ఇవాళంటే ఎన్నికలు వచ్చాయి. ఇవాళటి నుంచి 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, పెన్షన్ వచ్చేది కాదు నాన్న అని ఇలా అంటుంది. లేకపోతే ఆ అవ్వ మీకు అంటుంది, 2 నెలల కిందట 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాన్న అని ఇలా ఏలెత్తి చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను మీరు అడగండి, అవ్వ ఎన్నికలే రాకపోయింటే, జగనన్నే 2000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2000 ఇచ్చేవాడేనా అవ్వ అని ప్రతి అవ్వను అడగండి. ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, వారం రోజులు ఓపిక పట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అవ్వ తాతలకు ఇచ్చే పెన్షన్ 3000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి.
అధ్యక్ష, ప్రతి మీటింగ్లోనూ కూడా చెప్పింది ఏమిటంటే అధ్యక్ష, 2000 నుంచి 3000కు పెంచుకుంటూ పోతాము అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇదే విషయాన్ని మన మేనిఫెస్టోలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఏం రాశాము అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఎన్నికల మేనిఫెస్టో అధ్యక్ష మంది. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో 2 పేజీల డాక్యుమెంట్ అధ్యక్ష ఇది. ఈ ఎన్నికల మేనిఫెస్టో ఈరోజు ప్రతి గ్రామ సచివాలయంలో కూడా కనిపిస్తుంది. ప్రతి దగ్గర కూడా ఇదే మన ఎన్నికల మేనిఫెస్టో కూడా కనిపించే కార్యక్రమం చేస్తా